రైలు చూడండి మొత్తం నీట్గా క్లీన్ చేపించేసాను. మొత్తం అంతా ఇవన్నీ యూఎస్ఏకి పార్సల్ చేయాలి. ఎన్ని మెత్తల్లో ఇంకా ఉప్పు చేప మొత్తం అన్ని ఏడు చాలా నీట్గా అయితే క్లీన్ చేపించేసాం. ప్యాకింగ్ కూడా అసలు మీకు స్మెల్ గానీ ఏమి రాదు. స్మెల్ రాకుండా కొన్ని ఉంటాయి, అన్ని చేస్తాం అనమాట. రాకుండా కరివేపాకు వేసి చేస్తారు. మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఎలా స్మెల్ రాకుండా ఉండాలనేది. ఇది వచ్చేసి డొమెస్టిక్ పార్సిల్స్. ఇవన్నీ అమెజాన్ వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట. పొద్దు నుంచి వర్క్ టిఫిన్ చేయలేదు, ఇంకా భోజనం చేయలేదు. టైం అయితే 2 అయింది. ఇంక భోజనం అయితే చేసేద్దాం. మటన్కి ఏమో కొట్టించాను కదా, పిగిలి పెట్టాను అనమాట. టేస్ట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వచ్చారండి హైదరాబాద్ నుంచి అమలాపురం అయితే వచ్చారండి ఫుడ్ చేయడానికి. ఫుడ్ బాగా మిస్ అవుతున్నాడని వచ్చాడు. ఇది వచ్చేసి మటన్ కర్రీ. నేను చూపించాను కదండి మేక నరవని, ఇదే అండి. చాలా మంచిది అంటారండి ఒంటికి. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. అయితే నాకు చాలా అన్యాయం జరిగిందండి. మూలుగు 2 పీసులు ఉన్నా, ఒకటి నేను మా ఫ్రెండ్ వేసుకున్నాం. నాకు చిన్నది వచ్చింది, ఆడికి చూడండి ఎంత పెద్దది వచ్చిందో. చాలా హట్ అయ్యాను నేను. థమ్స్అప్ మానేమన్నారు కదా, అందుకే మౌంట్ అయితే తాగాను. థమ్స్అప్ అయితే మా ఫ్రెండ్ గడికి ఇచ్చేసాను. ఫుడ్ ఐటమ్స్ అన్ని చూసి షాక్ అయిపోతున్నాడు. ఏంటర్ బాబు రోజు ఇన్ని ఐటమ్స్ అలా తింటున్నామని. అప్పటి నుంచి ఎలాగ తిన్నాం అలవాటు అండి. కోడిగుడ్డు పచ్చిరయ్య అండి. పచ్చిరయ్య పెద్ద సైజ్ అనమాట, 30 కౌంటర్ అయ్యా, చాలా పెద్ద సైజు.